మా ఏంటి ఎత్తుకుతున్నావు? తానం చేద్దామని. అవునా, వంట అవ్వలేదు ఇంకా? ఎలాగండి వంట అయిందా అంటే అయింది కానీ అవలా. ఏం చేసావు? ఏంటి ఉల్లిపాయలు ఏంటి? చెప్తా. ఇగో ఇది మామిడికాయ టెంక. మామిడికాయ పప్పా? ఎన్ని పప్పులు తిన్నా మామిడికాయ పప్పు టేస్టే వేరు. అయ్యో ఈ మామిడికాయ కాలం వచ్చిందా మీకు మామిడికాయ పప్పే కావాలి, ఆకుకూర పప్పు కూడా తినట్లేదు. ఈ తాలింపు వేద్దామని ఈలోపు బుడ్డది లేచింది. ఇగో దానికి కారం లేకుండా ఫస్ట్ తీయాలి కదా, దాన్ని తీస్తున్నా అనమాట. ఈ ఉల్లిపాయలు దేనికి అంటున్నావు కదా, ఇదిగో ఏంటిది? చుక్కకూర పచ్చడిలోకి ఉల్లిపాయలు టచింగ్ నంచుకుంటారు కదా, అది ఇంకా చారు పెట్టాను. ఇదిగో ఇదేంటో తెలుసా, ఇవాళంతా పనే ఏంటో మందారాకు. ఈ మందారాకు జ్యూస్ తీసి పెట్టుకుంటా కదా నేను, తలకి మనం స్ట్రాంగ్ అవడానికి, పొల్యూషన్ వాటర్ కి దానికి అదనమాట. వెళ్ళిపోతున్నావు నువ్వు? తర్వాత కానీ అయిపోవచ్చింది. చల్లమిరపకాయలు కూడా వేయించిన, ఒడియాలు ఒకటి చాలా నీ ఇష్టం. నా ఇష్టం. అబ్బా నా ఇష్టం. ఒడియాలు వేయించాక మమ్మీ చల్లమిరపకాయలు వేయించలేదా అని అడుగుతారు కానీ నాకు ఒడియాలు ఎక్కువ ఇష్టం. అయితే ఒడియాలు వేయించిన. సరే ఇవాళ ఇంతేనండి. మామిడికాయ సీజన్ వచ్చినంత కాలం ఇంతే. బయట పని నుండి ఇప్పుడే వచ్చారన్నమాట. ఈ 2 పొయ్యిలు కట్టేసి వెళ్ళాను. ఈ బొడ్డది వాడు ఇప్పుడు లేచింది, దానికేమో కారం లేకుండా తీయాలి కదా. మీ ఇంట్లో ఏంటంటే స్పెషల్స్?